హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ఈరోజు ఉప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి నాగోల్లో విజయ్ 2-వీలర్ డ్రైవింగ్ స్కూల్ ఏదైతే స్కూటీ సునాయాసంగా నేర్చుకునేటువంటి స్కిల్స్తో వాళ్ళ బూస్టప్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా కూడా బూస్టప్ చేసే విధంగా కూడా వినూత్నమైనటువంటి వాళ్ళకు నేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎవరైతే సైకిల్ రాని వారు కూడా కింద స్థాయిలో లో గ్రేడ్ ఎవరున్నా కూడా ఆ చిన్న చిన్న బైక్స్తో కావచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ స్కూటీలతో ఉన్నటువంటి వాళ్ళ బూస్టప్ కావచ్చు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా కూడా బూస్టప్ చేసేసి ముఖ్యంగా రేసింగ్ లెవెల్ కావచ్చు, లేదంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే బ్యాలెన్సింగ్ లెవెల్ అంతా కూడా సరిచూసుకొని నేరుగా వెహికల్స్ని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మనతో మాట్లాడడానికి ఈ విషయం మీద మాట్లాడడానికి నిర్వాహకుడు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేసి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా వచ్చింది ఆలోచన? మీ పేరేంటి? ఎక్కడ ఉంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు విక్టర్. ఓకే. నేను రైతు నల్గొండ డిస్టిక్ దేవరకొండ మాది. నేను మంచి వ్యవసాయం చేస్తా. ఓకే. నిజమైన రైతును. ఎన్నిసార్లు నష్టం వచ్చినా పంట పండిస్తూనే ఉంటా. నేను లాభం వచ్చినా తీసుకుంటా, నష్టం వచ్చినా యాక్సెప్ట్ చేస్తా. ట్రాక్టర్ బాగా దున్నడం వల్ల ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఎందుకంటే ఉపాధి ఎట్లా కల్పించిందంటే ఆ ట్రాక్టర్ చాలా మందికి నేర్పించిన నేను. ఆ ట్రాక్టర్ నేర్పించడం వల్ల నాకు ఎట్లా నేర్పియాలి, ఎట్లా నడిపేది ముఖ్యం కాదు, ఎట్లా నేర్పియాలనేది తెలిసింది. దానివల్ల నేను హైదరాబాద్లో మా రిలేటివ్స్ ఉండే మేము హైదరాబాద్కి చేరుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను కార్ డ్రైవింగ్ పెట్టి లర్న్ కార్ డ్రైవింగ్ విత్ ఇన్ 4 hours ఒకటే క్యాప్షన్ పెట్టిన. ఎవ్వరు నమ్మలే. అన్ని పోస్టర్లు పెట్టినప్పుడు మీడియా లేదు 20 years క్రితం. అక్కడక్కడ స్టిక్కర్స్ పోస్టర్స్ ఎవ్వరు నమ్మలే. కానీ కింద ఒక క్యాప్షన్ రాసిన, ముందుగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఆన్ యువర్ ఓన్ కార్, మీ కార్లో నేర్పిస్తామండి, నమ్మకం మేము. ఆ ఒక డీసీలో వేసిన ప్రకటన. డీసీలో వేయడం వల్ల చాలా ఆ డబ్బులు కట్టేది లేదంటే అంత వైరల్ అయిపోయింది. వైరల్ అయ్యి అప్పుడు నాకు చాలా కాల్స్ రావడము చాలా ఇదైపోయింది నాకు. అప్పుడు ఏంటంటే వాళ్ళు, బాబు నువ్వు 4 గంటల్లో కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను, 20 నిమిషాల్లో కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నావు, ఇట్లా నేర్పించడం నీకు చాలా టాలెంట్ ఇది నీకు, నువ్వు 2-వీలర్ కూడా పెట్టవా, మాకు చాలా నీడ్ ఉంది, కారు అన్నిటికీ తీయలేము, చిన్న చిన్న గలీలో తీయలేము, మార్కెట్లో నడపలేము, 2-వీలర్ నేర్పియమా అంటే అప్పుడు నేను ఒక ఆలోచన చేసిన. వెనకాల లేడీ ఇన్స్ట్రక్టర్ అవసరం, కానీ ఆమె వెయిట్ ఉంటే వచ్చిన పర్సన్ బక్కకున్నప్పుడు కష్టమవుతుంది, నేర్చుకునే పర్సన్ లా ఉన్నప్పుడు ఇన్స్ట్రక్టర్ బక్కకున్నప్పుడు కష్టమవుతుంది. ఇట్లా కాకుండా ఏం చేయాలని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెహికల్ తెచ్చి బ్యాలెన్స్ నేర్పించిన. అప్పటి నుంచి నేను వైరలే. నేను గూగుల్ మ్యాప్లో కూడా వైరలే, ఇప్పటిది కాదు ఇది. అయితే అట్లా చేయడం వల్ల ఏమైందంటే ఈజీగా బ్యాలెన్స్ వచ్చింది. ఎప్పుడైతే ఈజీగా బ్యాలెన్స్ వచ్చిందో అప్పుడు వాళ్ళు డ్రైవ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారిపోయింది. బెంగళూరులో యోయో వెహికల్స్ రాగానే వైట్ ఫీల్డ్కి పోయి ఎలక్ట్రానిక్ సిటీల నుంచి బండి తీసుకొచ్చిన. ఈ వెహికల్స్ అంటారు వీటిని. దాన్ని ఫోన్తో కంట్రోల్ చేసే సిస్టమ్ ఉంటుంది. స్పీడ్ వెళ్ళిపోదు, అంటే పడిపోకుండా కాదు, సిస్టమ్ అనేది స్పీడ్ వెళ్ళిపోదు. అందువల్ల ఏం చేయాలంటే వాళ్ళకు స్పీడ్ వెళ్ళిపోదు. చూసినా అన్ని వెహికల్స్ చూడండి ఒకసారి, స్పీడ్ వెళ్ళిపోదు. వాళ్ళు ఏం స్పీడ్ వెళ్ళిపోయి ఇప్పుడు చిన్న సైకిల్ అయినా స్పీడ్ వెళ్ళిపోయి పడిపోతారు. ఇది స్పీడ్ వెళ్ళదు కాదు, ఫోన్ తోటి కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎవరు నేర్పించకుండానే వాళ్ళు సొంతగానే వాళ్ళ వెనకాల ఇన్స్ట్రక్టర్ అవసరం లేకుండానే డ్రైవ్ చేస్తున్నారు. అట్లా సక్సెస్ ఇది. రైట్. కొద్ది రోజులుగా వినూత్నమైనటువంటి స్టైల్లో వాళ్ళంతా కూడా స్కూటీని నేర్చుకొని చిన్న స్థాయి నుంచి కూడా ఈవీ వెహికల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వెహికల్స్ని కూడా నడిపేటువంటి సత్తా చాటినటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు మేడం? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. ఓకే. నేను వచ్చి నెల అయింది. స్కూటీ నేర్పబట్టి 10-15 రోజులు అవుతుంది. ఓకే. ఎక్కడ మేము మాదన్నపేట మండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నిజంగా చెప్పండి మేడం, ఇంట్లో స్కూటీలు ఉన్నప్పటికీ అంటే చిన్న చితిక పని మీద భర్త మీద కావచ్చు, లేదంటే తమ్ముల మీద, లేదంటే కొడుకు మీద ఆధారపడాల్సినటువంటి టైంలో ఎలా వచ్చింది ఆలోచన? ఎలా వచ్చింది మీకు అసలు ఆలోచన? ఇంతకుముందు ఒకసారి సొంత బండితో ట్రై చేసినాను, కాకపోతే రాలేదు, కింద పడినాను, ఇంకా వదిలిపెట్టినాక ఫోన్లో వీళ్ళ వీడియోస్ చూస్తుంటే ఓసారి మా సార్ వచ్చి ఇక్కడ మాట్లాడిండు. ఇలా చిన్న వెహికల్తో స్టార్ట్ చేసినాను. అట్లా భయం అనేది పోయి బండి నేర్చుకున్నాను. అట్లా అంటే ఎక్స్పీరియన్స్ బాగుంది నాకు. ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, సూపర్. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు మీరు?
నేను 15 రోజులు అయింది బండి నేర్చుకోబట్టి పర్ఫెక్ట్గా వచ్చు. పర్ఫెక్ట్గా వచ్చు. మా బండి నేను తొలగలుగుతున్నాను మా బండి, కాకపోతే కాళ్ళు పైకి పట్టాడు రావడం లేదు. ఒక వారం 10 రోజులు పట్టొచ్చు అంతే. థ్యాంక్ యూ. మరొక మహిళ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు ఆయిషా. విరాట్ నగర్ కర్మన్గడ్డ విరాట్ నగర్ నుంచి వచ్చాను. నేను పండి అడ్వర్టైజ్ చూశాను. చూసిన 2 రోజులనే వచ్చాను. అంటే అందరినీ ఇప్పుడు నేర్చుకుంటే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చినాక తెలిసింది వాళ్ళు చాలా మంచిగా నేర్పించారు. నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే నేను వచ్చిన 2 రోజులనే బాగా నేర్చుకున్నాక మళ్ళీ నా నేర్చేది చూసి వాళ్ళు స్కూటీ ఇచ్చారు నా చేతిలో. స్కూటీ ఇస్తే నేను అది కూడా 2-3 రోజులు వేసుకున్నాను. ఇప్పుడు నేను వారం 12 రోజులు అయింది, మొత్తం పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఖుషి ఏమైతుందంటే సంతోషం. ఇంకా బాబు ఉన్నా లేకపోయినా మన పని మనం చేసుకోగలుగుతాం. ఇంకా ఎవరిని పతిమిలాడాల్సిన పని ఉండదు కదా. అందుకోసం నేను నేర్చుకున్నాను. నాకు నేర్చుకున్నాను. ఓకే, అంటే చాలా మంది అంటే దాదాపు ఆ పక్కలే ఉన్నటువంటి సెంటర్లో 2 వీలర్ సెంటర్లలో ఈ వినూత్నమైనటువంటి స్టైల్ కావచ్చు, ఆ స్టార్టింగ్ లెర్నింగ్ స్టేజ్లో అంటే బ్యాలెన్సింగ్ దగ్గర నుంచి మూవ్మెంట్ దాకా ఎవరు కూడా అంత పర్ఫెక్ట్గా నేర్పించారు. లేదంటే మీ కోర్స్ అంతా అయిపోయిందని చెప్పేసి ప్లేట్ తిప్పించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది మేడం విజయ్ ట్రావెల్? చాలా మంచిగా నేర్పించారండి, చెప్పకూడదులా కానీ. సంతోష్ అబ్బాయి 2 రోజులైనా బాగా ఇట్లా ఒక్కో రోజులే అర్థమైనట్టు చెప్పకూడదు, బాగా నేర్పిస్తారు. కానీ మనం ఒకళ్ళు ఆయన అంతమందికి కూడా అన్ని చెప్పలేరు కదా. ఒక రెండు రోజులు చెప్పాడు, మనమే అర్థం చేసుకుని అన్ని నేర్చుకోవాలి. కానీ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ప్రతి వాళ్ళు బాగానే నేర్చుకుంటున్నారు. ఎవరు నేర్చుకోవాలన్నకుండా అయితే లేదు, బాగా నేర్చుకుంటున్నారు. బాగా మంచిగా ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. నేనైతే స్కూటీ 15 రోజులనే నేర్చుకున్నాను. 15 రోజులనే నేర్చుకున్నాను. అంటే ఇది చిన్న సైకిల్ ఒకసారి నాకు అర్థం కాలేదు, 2 రోజుల నుంచి అర్థం చేసుకుని నడుపుకున్నాను. మళ్ళీ ఇది స్కూటీ అయితే నేను 12 రోజులే ఇచ్చిర్రు నాకు. నేను 3 రోజులైనా నేర్చుకున్నాను. బాగా నేర్చుకున్నాను. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు? కొత్తపేట న్యూ మారుతి నగర్ నుంచి వచ్చాండి. నా పేరు విజయలక్ష్మి. అసలు ఈ ఏజ్లో నేను నడపగలనా లేదా, అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేదాన్ని కాదు. కానీ మనసులో బండి నడపాలన్న కోరిక ఇప్పటికీ ఉండిపోయింది. పిల్లల్ని అడిగితే వద్దు మమ్మీ జాగ్రత్త కావాలి కింద పడతావేమో అంటారు. కానీ యూట్యూబ్లో వీళ్ళ చూసి వచ్చాను. అసలు ఫస్ట్ డేనే చెప్పారు వాళ్ళు, ఏం కాదు మేడం మీకు వచ్చేస్తుంది అని ధైర్యం ఇచ్చారు. కానీ చిన్న వెహికల్ ఒక 10 days నడిపాను. కానీ 10 days తర్వాత నాకు ఇంకా భయం వేసింది, ఇంకా బ్యాలెన్స్ పట్టగలనా లేదని. కానీ 11వ రోజు బ్యాలెన్స్ వచ్చేసింది. అదొక 3 days స్కూటీ 3 రోజుల్లోనే నాకు స్కూటీ వచ్చేసిందండి. వీళ్ళ ఛానల్ కూడా చాలా బాగుంది, బాగా ధైర్యాన్ని ఇస్తారు. ఫస్ట్ ఏం కాదు మేడం మీకు వస్తుంది, మీరు వెనక వేయద్దు ముందడుగే వేయండి అని చెప్తారు. బాగా వచ్చిందండి. అసలు నాకు ఈ ఏజ్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, నార్మల్గా అన్ని ట్రైనింగ్ స్కూళ్ళల్లో మాత్రం డైరెక్ట్ 2 వీలర్తో పాటు అక్కడ లేడీ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. అంటే వెనకాల సపోర్టివ్గానో లేదంటే ఇంకా ఎక్స్ట్రా వీల్ పెట్టేసి ఈ చిన్న స్థాయిలో అంటే లెర్నింగ్ స్టేజ్ నుంచి అంటే మీకు బ్యాలెన్సింగ్ దగ్గర నుంచి మూమెంట్ స్పీడ్ దాకా ఎక్కువ ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగుందండి. అసలు వెహికల్స్ సూపర్ ఉన్నాయి. అసలు ఎటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అది సైకిల్ లాగా అనిపించింది. సైకిల్ రాని వాళ్ళు కూడా బాగా నడుపుతున్నారు ఇక్కడికి వచ్చి. అసలు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. అందరికీ ధైర్యం వస్తుంది ఇక్కడికి వచ్చి. అసలు ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. మనం ఫోన్లో మాట్లాడిన దానికంటే కూడా ఇక్కడికి వచ్చి చూస్తే అసలు మనకు అసలు షాక్ అయిపోయా నేనైతే. నేను నడుపుతానని అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. ధైర్యం చెప్తారు. వీళ్ళ విజయ్ 2 వీలర్ది చాలా ఎక్సలెంట్ అండి, సూపర్. నేనైతే 100కి 1000 మార్క్స్ వేస్తాను. చాలా హ్యాపీ అండి. అసలు షాక్ అవుతున్నా, నేను నడుపుతున్నా అంటే నాకే షాక్ అయ్యింది. నా పేరు ఐమావతి. నేను తుగ్గుగూడ నుంచి వస్తున్నా. నాకు సైకిల్ కూడా రాదు. నేను నడపాలంటే చాలా భయపడేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చినాక అన్న వాళ్ళు చాలా మంచిగా చెప్తుండ్రు. సైకిల్ రాని వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చు. చాలా పద్ధతిగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు నేను స్కూటీ నేను ఒక్కదాన్ని నడపగలుగుతున్నా. చాలా మంచిగా ఉంది ట్రైనింగ్. మేడం ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? లేదంటే దీని ఈ యొక్క వీడియోస్ కావచ్చు, లేదంటే ఎలా చెప్పింది, ఎలా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఇంత వినూత్నమైన డిఫరెంట్ స్టైల్లో నేర్పిస్తున్నారని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు? నేను యాడ్ చూసి వచ్చిన. కానీ యాడ్లు ఎట్లుందో ఇక్కడ కూడా అట్లనే ఉంది. అన్న వాళ్ళు మంచిగా నేర్పిస్తున్నారు. 2 రోజులు 3 రోజులలోనే నేను బ్యాలెన్స్ అనేది నాకు అర్థమైంది. నేను నడపగలుగుతా అనేది కూడా నాకు వచ్చేసింది. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తా.
ఎందుకు అంటే స్టిచ్చింగ్ చేసుకోవాల్సినటువంటి మీకు అంటే ఈ స్కూటీ నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంది, అవసరం ఏం వచ్చిందండి? ఇంకా స్టిచ్చింగ్ అంటే మనం అవసరాలు ఉంటాయి కదా, బయటికి పోవాల్సి వస్తుంది, పిల్లలను స్కూల్ కాడ నుంచి తీసుకురావాలి, మళ్ళీ డ్రాప్ చేసి రావాలి, మనకు స్టిచ్చింగ్ సంబంధించిన అవసరాలు కూడా ఉంటాయి. అవన్నీ ప్రతిదీ మగవాళ్ళని అడగడానికి రాదు కదా, మనం నేర్చుకుంటే మనం స్వతహాగా మన పనులు మనమే చేసుకోవచ్చు. మేడం ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చింది మీరు? నా పేరు శ్రీమణి. ఓకే, ఎక్కడి నుంచి? బిర్జాది కూడా. బిర్జాది కూడా, బోడుప్పల్. ఓకే, ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్. ఓకే, టైలరింగ్ చేస్తా. ఓకే, ఎలా వచ్చింది మేడం అంటే స్కూటీ నేర్చుకోవాల్సినటువంటి ఆలోచన ఎప్పుడు రాంది? ఈ మధ్య కాలంలో ఎలా వచ్చింది ఆలోచన? అంటే అందరూ బిజీగా ఉంటారు కదా, మనల్ని ఎవరు మనం వెళ్ళాలి బయటికి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా, పాపను కూడా తీసుకెళ్ళడానికి. అంటే నేను నేర్చుకుంటే మంచిది కదా, నేను సెల్ఫ్గా ఎప్పుడన్నా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే కూడా వెళ్ళొచ్చు కదా అన్న ఆలోచన నాకు ఉంది. ఓకే, ఎన్ని డేస్ అవుతుంది మేడం జాయిన్ అయ్యి? మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? అంటే ఒక 1 వీక్ అయింది అంతే. ఓకే, అంతకుముందు నాకు సైకిల్ కూడా రాదు, ఓకే, కానీ వచ్చింది ఇంతవరకైతే. అంటే స్కూటీ తోలేయగలనటువంటి ఆలోచన వచ్చేసిందా? వచ్చేసింది, కాన్ఫిడెన్స్ వచ్చేసిందా? వచ్చింది. రోజుకి ఎంత గంటలు స్పెండ్ చేస్తున్నారు మేడం ఇక్కడ? ఎన్ని ఒక అవర్స్? 1 అవర్ చాలు. ఓకే, కానీ మనం నేర్చుకోగలిగేంత ఉంది, వీళ్ళు ఇచ్చిర్రు అట్లా ఫ్రీడమ్. అంటే మీరే సెల్ఫ్గా నేర్చుకోవచ్చు, వాళ్ళు ఏమీ చెప్పట్లేరు కదా ఇంత అంత ఇట్లా అట్లా అని, ఏం భయం లేదు, మనము నేర్చుకోవచ్చు, మన సెల్ఫ్గా నేర్చుకోవచ్చు, మనమే నేర్చుకున్నామన్న ఫీల్తో మనం నేర్చుకోవచ్చు. అంటే నార్మల్ గా ఈ స్కూటీని అంతా చూస్తే చిన్నగా ఉంది మేడం, లేదంటే మన కాళ్ళకు అందేంత స్కూటీ ఉంది. అంటే స్కూటీ నడిపేటువంటి ఆలోచన దీంతో స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆ వినూత్నమైనటువంటి ఆలోచన, డిఫరెంట్, ఎవరికి రాని ఆలోచన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది మేడం? హౌ యూ అప్రిషియేట్? అంటే చాలా నాకు నచ్చింది. అంటే ఒక సైకిల్ కూడా రాదు, కానీ మనం నేర్చుకోగలుగుతామా అన్న ఉద్దేశంతో మనం వస్తాం కదా, కానీ ఇక్కడికి వచ్చినాక అనిపించింది మనకు కూడా నడపగలుగుతాం, మనం సెల్ఫ్గా మనమే నేర్చుకొని నడపగలుగుతాం అన్న ధైర్యం అయితే నాకు వచ్చింది. ఓకే, అంటే ఎప్పుడన్నా మన పర్సనల్ పని కోసం వెళ్ళినప్పుడు బస్సు లేదంటే ఆటోనో లేదంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉండేటువంటి మీ వయసులో కావచ్చు, ఇంకా చిన్న వయసులో మహిళలు స్కూటీల మీద సవారీ చేస్తుంటే, అంటే ఇప్పుడు కూడా మీరు రానున్న రోజుల్లో సవారీ చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నేను నేర్చుకుంటే మంచిది కదా, మనం ఎప్పుడన్నా హాస్పిటల్ ఎటన్నా ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకుంటే వేరే వాళ్ళదైనా మనం తీసుకోగలిగి వెళ్ళేంత ఉంటుంది, ఆ టైం సేవ్ అయిపోతుంది, మనం కూడా వెళ్ళగలుగుతాము అన్న కాన్ఫిడెంట్ మనకు ఉంటుంది, కాబట్టి నేర్చుకోవాలనే ఉంది. అమౌంట్ ఏమైనా ఎక్కువ అనిపించిందా మేడం ఇక్కడ? అమౌంట్ అయితే నాకేం అనిపిస్తలేదు, కాకపోతే వీళ్ళు డ్రైవింగ్ది అంటే లైసెన్స్ కూడా ఇప్పిస్తే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది. అంటే దీంతో పాటు మళ్ళీ దానికి వేరే వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అంటే నా ఒపీనియన్ అది, అట్లా బాగుంటుందేమో. వచ్చి మళ్ళీ ఇక్కడనే మనం వెళ్ళిపోవచ్చుగా, మళ్ళీ వేరే మళ్ళీ అక్కడ పోయి ఇవ్వాలి అన్నదే, అంతే తప్ప ఇంకేం లేదు వీళ్ళ మీద. అదొక్కటి ఫ్యూచర్లో అదొక్కటి వీళ్ళు కూడా చేసేస్తే అయిపోతుందేమో అన్నట్టు. అయితే థ్యాంక్ యూ అండి, అదొక్కటే ఉంది, ఇంకేం లేదు. నా అలాగే ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా, వాళ్ళందరూ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. నా పేరు అఖిల అండి, నేను హైట్ నగర్ నుండి వచ్చాను. ఇక్కడ ఇది నేను ఈరోజు ఇది ఫస్ట్ తీసుకున్నాను, ఫస్ట్ డే. యాక్చువల్గా చిన్న దానిపైన వచ్చేసి నేను 7 days ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ డే అయితే కాళ్ళతోటి వచ్చిందండి, నెక్స్ట్ డే నుంచి కాళ్ళు పైన పెట్టగలిగాను. సో ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్లో అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అండ్ గైడెన్స్ కూడా బాగా ఉంది. అంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటీ అంటే పెద్ద స్కూటీ రాకముందు మీరు కూడా చిన్న స్కూటీ ఎలక్ట్రిక్ స్కూటీ ఆ సైజ్ చిన్న సైజ్ మీద నేర్పించారు కదా, ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఎలా ఉంది అంటే సైకిల్ రాని కూడా ఈజీగా నేర్పుతున్నారని చెప్తున్నారు. నాకైతే సైకిల్ అనేది రాదు అండి, సో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను డ్రైవ్ చేయగలుగుతానా చేయలేనా అని అనిపించింది. బట్ ఒక 1 second డేలో అయితే నేను కాలు పైన పెట్టగలిగాను కాబట్టి డ్రైవ్ చేస్తాను, కాన్ఫిడెన్స్ వచ్చింది కేవలం ఈ డ్రైవింగ్ స్కూల్ వల్ల. సో ఇలాంటి పెట్టడం వల్ల చాలా సైకిల్ రాని వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఏం చేస్తుంటారు మేడం? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఐటీ. ఎలా కుదురుతుందా మరి? టైం కుదురుతుందా? కుదురుతుందండి. సో అందుకే నేను మార్నింగ్ వచ్చేసి నాకు ఒక 20 to 30 minutes పడుతుంది మా ఏరియాకి రీచ్ అవ్వడానికి. సో నేను ఒక 11-11:30 వరకు వెళ్ళిపోతాను.
ఇప్పుడు 9 అవుతుంది కదా, 9కి వచ్చాను కదా. నేను ప్రియాంక, మేము దిల్సుఖ్ నగర్ నుండి వచ్చాము. ఇక్కడే లోకల్ మాది. నేను మా సిస్టర్ ఇద్దరు వచ్చాము. మా సిస్టర్ సిద్దిపేట నుండి వచ్చిందండి, నేర్చుకోవడానికి సిద్దిపేట నుండి వచ్చింది. మేమిద్దరం సిస్టర్స్. సో మా ఇద్దరికి సైకిల్ రాకుండా మేము స్కూటీ నేర్చుకుందామన్న కాన్ఫిడెన్స్తో వచ్చాము ఇక్కడికి. బట్ అసలు ఇద్దరికి జీరో కాన్ఫిడెన్స్ ఉండేది, వస్తుందా రాదా అని. ఇంట్లో అన్నారు మీకేం వస్తుంది అని, బట్ మేము చాలా ఛాలెంజింగ్గా తీసుకొని 2 daysలోనే మేము కాళ్ళు పైకి పెట్టేసుకొని నేర్చేసుకున్నాము. మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు మాకు. ఓకే, అంటే నార్మల్గా చెప్పండి మేడం, ఇంట్లో ఎంత చిన్న చిన్న పనులకు కూడా మనం వెదర్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం, ఇటు మగ దిక్కు లేకపోయినట్టు సరే ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఇప్పుడు సొంతంగా స్కూటీ లేదంటే పక్కన వారిని అడుగు తీసుకెళ్లేటువంటి ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు బిల్డ్ అవుతుంది స్లోగా. నేను బిజినెస్ చేస్తా, నాకు బొటిక్ ఉంది, నేను బిజినెస్ చేస్తా. శారీస్ అలాంటివన్నీ నేను స్టిచ్ చేపిస్తా. బట్ ఇన్ని డేస్ నేను మా హస్బెండ్ పైన నేను బేస్ అయి ఉన్నాను. బట్ ఇప్పుడు నా అంతలో నేను నా స్కూటీ ఆల్రెడీ ఇంట్లో రెడీ ఉంది. సో నేను నేర్చేసుకొని నేను వెళ్ళిపోతే ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఊబర్, ఆటోలు ఇవేవి బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా నాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది. ఓకే, అంటే ఇంకేమైనా ఇక్కడ బ్యాలెన్సింగ్ ఉందా? నార్మల్గా ఇక్కడ నేను ఇది ఇంకా నేర్చుకోలేదు, లేదంటే ఇంకా నేను ఇంకా దాంట్లో లోయర్ గ్రేడ్లో ఉన్నానని చెప్పేసి ఇంకేమైనా ట్రైనర్కి ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? ఇక్కడ లోవర్ గ్రేడ్ అనేది ఏం లేదండి, అందరికీ వాళ్ళు ఈక్వల్గా చెప్తున్నారు. మేడం ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే వస్తుంది. వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఫాలో అయితే మనకు అనేది కరెక్ట్ వస్తుందండి, అంతే. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే మనం ఈజీగా వస్తుంది. ఈ రోజు నాది 3rd day. నేను కాళ్ళు పైనకి పెట్టుకొని నేను నడిచేస్తున్నాను ఇంకా స్లోగా అయినా. నా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాకు యాక్సిలరేటర్ ఇవ్వడం రాదు, బట్ ఇక్కడికి వచ్చాక నాకు కంట్రోల్ అయింది. ఓకే, అంటే నార్మల్గా ఇక్కడ రాకముందు, ఈ స్కూటీలతో రాకముందు ఇంట్లో ట్రై చేశారా మనం ఎప్పుడన్నా స్కూటీ? 3 to 4 times ట్రై చేసా, కాళ్ళు విరగలేదు కానీ ఆ స్థితికి వచ్చా, నేను పడ్డాను. బట్ అది అయ్యాక 5 yearsకి నేను మళ్ళీ ధైర్యం చేసుకొని ఇక్కడికి వచ్చా. 6 months నుండి ఆలోచించి 7th month ఇక్కడ జాయిన్ అయ్యా. నేను వర్క్ కూడా చేస్తాను. నేను ఇక్కడ సోమాజిగూడ గోద్రేజ్ జెర్సీలో వర్క్ చేస్తాను. ఈ విజయ్ స్కూటీ నేర్చుకోవడానికి ట్రైనర్ ద్వారా దాదాపు సిద్దిపేట నుంచి కూడా ఒక మహిళ ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి మేడం. నా పేరు లిఖిత. నేను ఆల్రెడీ ముందు 3 days మా తమ్ముని దగ్గర నేర్చుకున్నాను, బట్ నాకు సైకిల్ అనేది రాదు. సో బ్యాలెన్సింగ్ కోసం నేను మెయిన్ ఇక్కడైతేనే పర్ఫెక్ట్ ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తేనే కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇది నా 3rd day. ఆల్మోస్ట్ నాకు వచ్చేసినట్టే, బ్యాలెన్సింగ్ అదంతా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇండివిజువల్ కోసం బైక్ నేర్చుకుంటే ఇండివిజువాలిటీ ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి బైక్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అంటే నార్మల్గా సిద్దిపేట నుంచి కూడా రావడానికి ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు? ఏంటి ఆలోచన? సిస్టర్ ఉంటుంది, నా ఎల్డర్ సిస్టర్ ఇక్కడే ఉంటుంది, తను మ్యారీడ్. సో నార్మల్గా అయితే వెకేషన్కి వచ్చాను, బట్ ఇక్కడ జాయిన్ అయిపోదామని అంటే సో ఇక్కడ జాయిన్ అయిపోయాను. బాగుంది. ఇంకా నడుపుతున్న కొద్దీ వస్తున్న కొద్దీ ఆ ఎక్సైట్మెంట్ వేరు ఉంటుంది. కాన్ఫిడెన్స్, ఆ ఎక్సైట్మెంట్ అది వేరేలా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ జాబ్. ఐటీ ఎంప్లాయ్. టైం టైం దొరుకుతుందా మరి? నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. సో మార్నింగ్ ఇది కంప్లీట్ చేసేసుకొని. ఏం పేరు మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నమ్మిత, నాగోల్ నుంచి వచ్చిన. నాగోల్. ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడే నా డిగ్రీ అయిపోయింది. స్టూడెంట్. ఓకే, అంటే ఎప్పుడైనా ట్రై చేశారా మేడం స్కూటీ? అంటే చైల్డ్ ఏజ్ నుంచి, ఇంటర్వ్యూ నుంచి కూడా మన ఏజ్ వాళ్ళు నేర్చుకునేటువంటి చూస్తుంటాం, కానీ మీరు ఇంత లేట్గా లేదంటే ఈ డ్రైవింగ్ స్కూల్లో రావడం గల మీరు కారణాలు ఏంటి? అంటే నేను చాలా విన్నా ఇక్కడ వితౌట్ బైసైకిల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా నాకు బైసైకిల్ అస్సలు రాదు. సో ఐ వాజ్ లైక్ ఓకే పోదాము, ఇది బాగుంది అనేసి వచ్చిన. ఇంకా ట్రై చేసిన, నేను చాలాసార్లు కింద కూడా పడ్డా, కానీ ఇంకా ఐ వాజ్ లైక్ ఇది బాగుంది. చాలా మందిని చూసినా కూడా నేను, ఇంకా 4-wheeler నేర్చుకున్నప్పుడు కూడా నేను ఇక్కడ చాలా మందిని చూసిన నేర్చుకోవడము, ఇంకా అట్లా అని వచ్చిన ఇక్కడ. 4-wheeler వచ్చా? వచ్చు. Why can't you afford 2-wheeler? I am very scared of this actually. నాకు చిన్నప్పుడు సైకిల్ కూడా రాదు కదా, ఇంకా చాలాసార్లు కింద పడ్డా. ఇంకా అదొకటి పడిపోయింది మైండ్లో, అరే స్కూటీ అంటే భయం, ఇంకా పడిపోతాము అనేసి. సో ఇంకా నేర్చుకోలే, కానీ ఇప్పుడు ఐ థింక్ ఐ హావ్ టు లెర్న్ ఇట్. సో ఇక్కడ వచ్చినాం. ఇంకా రోజు నేర్చుకున్నటువంటి టైంలో ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? మేము చూస్తున్నాం నిన్న వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఎలా ఉంది కాన్ఫిడెన్స్ లెవెల్ డే బై డే? ఇప్పుడు యాక్చువల్లీ బెటర్. ఈరోజు 3rd day నాది. ఈరోజు చాలా బెటర్ యాక్చువల్లీ. ఈరోజు మంచిగా చెప్పినుండే, ఇంకా నేను జల్దీ వచ్చినుండే, చెప్పిండ్రు ఇట్లా చేయను, ఈ తప్పు చేసినామని. ఐ వాజ్ లైక్ ఓకే, అర్థమైంది ఇప్పుడు ఏంటి నా తప్పు ఏంటి, ఇప్పుడు ఎట్లా చేయాలని అర్థమైంది.
అంటే నార్మల్గా ఈ ఫీజులలో చాలా మంది ప్లేట్లు ఫిరాయించినటువంటి కంపెనీలు ఎంతో చూస్తుంటాం మేడం రోజువారీ. అయితే నార్మల్గా చెప్పండి, ఏ నమ్మకంతో వచ్చారో లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎలా అనిపిస్తుంది మీకు? ఓవరాల్ ఫీలింగ్ చెప్పండి. అంటే ఇంతమంది వస్తున్నారంటే ఏదో ఒకటి ఉంది కదా ఇక్కడ. ఇట్లా ఊరికే ఎవరు రారు కదా నమ్మి. ఇంకా ఇంతమందిని చూసి ఆ అన్న కూడా అంత మంచిగా చెప్పినుండే, నువ్వు తప్పు ఇది చేస్తున్నావు ఇప్పుడు చెయ్యి. ఐ వాజ్ లైక్ నాకు రాదు అనిపిస్తుంది అన్న, నేను పోతా, ఇంకా నేనేం రాను అనుకుంటా. అన్న ఉండేసి లేదు నువ్వు రేపు పొద్దున్న జల్దీ రా, నేను చెప్తాను నీకు అనుకుంటా. మాట్లాడిర్రు. అంత నమ్మకంతో వాళ్ళు చెప్తున్నారంటే ఇంకా నమ్మాలి కదా, అట్లా అని. రైట్ మేడం, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మోనికా, మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ కంపెనీ. ఓకే. యుఎస్ కంపెనీ మాది, ఇక్కడ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఎలా అనిపిస్తుంది మేడం? అంటే ఈ వయసులో కూడా స్కూటీ నేర్చుకునేటువంటి ఆలోచన, లేదంటే మీ పెద్దవాళ్ళతో కావచ్చు, చిన్న వాళ్ళతో కూడా మీ తోటి స్నేహితులంతా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? హౌ యు ఆర్ ఫీలింగ్? కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అసలు రాదనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి సైకిల్ రాదు, 4 వీలర్ వచ్చు కానీ స్కూటీ రాదు, భయం నాకు. సో మా ఫ్రెండ్ రెఫర్ చేసింది నాకు ఇక్కడ. మా ఇంట్లో కూడా తెలీదు నేను ఇక్కడ వస్తున్నట్టు, అందుకనే ఇది వేసుకొని ఇంటర్వ్యూ ఇస్తున్నా. లేదు లేదు, నేను అబద్ధం చెప్పి ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నాను. సో సర్ప్రైజ్ చేద్దామని ఇంట్లో. సర్ప్రైజ్. ఓకే, అంటే నార్మల్ గా ఎన్ని రోజులు పట్టింది మేడం మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ చేయడానికి? సెకండ్ డే, ఇది జస్ట్ సెకండ్ డే. ఓకే. నార్మల్గా ఫస్ట్ డే అయితే అసలు లెగ్స్ పైన పెట్ట నాకు రాదనుకున్నాను. బట్ ఇప్పుడు ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చింది, నేర్చుకోగలను అని. రేపటి రోజున సవారీ చేయగలరు మీరు స్కూటీలలో? యా. ఓకే మేడం, మాకు స్టార్టింగ్ స్టేజ్లో వినూత్న స్టైల్లో, అంటే నార్మల్గా స్కూటీలు అంటే కంపల్సరీ స్కూటీ ఇచ్చేసి ఫీమేల్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు వెనకాల, లేదంటే ముందు, లేదంటే ఎక్స్ట్రా వెహికల్స్ ఇచ్చేసి బయట నేర్పిస్తుంటారు మేడం. కానీ ఈ వెహికల్స్ అయితే స్టైలిష్, నార్మల్గా మీ కింద బ్యాలెన్స్ తప్పిపోతా అంటే కూడా యూ కెన్ క్యాచ్ వెరీ ఈజీలీ. అది చెప్పండి మీరు. రైట్? యా, కంట్రోలింగ్ కూడా యాక్చువల్గా నేను ఫస్ట్ అనుకున్నాను నార్మల్గా ఎవరైనా కూర్చొని నేర్పిస్తారేమో అని. యా, ఇన్స్ట్రక్టర్స్ ఎవరైనా. మా ఫ్రెండ్ చెప్పింది లేదు, ఎవరేం అలా ఏమి వెనకాల కూర్చొని అలా ఏం ఉండదు, నీ సెల్ఫ్గా నువ్వు నేర్చుకోవచ్చు అని చెప్పింది. నేను కూడా నాకు ఇక్కడికి వచ్చి చూసాకే నాకు తెలిసింది. చాలామంది కూడా యాక్చువల్గా వాళ్ళు చెప్తుంటే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అంటే ప్రైస్ ఓకేనా మేడం? 4000 ఇట్స్ ఆల్ ఫేర్ అని అంటారా? అంటే మనం నార్మల్గా ఏదైనా షాపింగ్ రెస్టారెంట్కి వెళ్ళినా మనకి 4000 5000 అవుతుంది. సో అట్లాంటిది స్కిల్ పైన ఇన్వెస్ట్ చేయడం నేను వేస్ట్ అనుకోవట్లేదు, లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. సో ఈ 4000లో దాదాపు 4000లో కూడా వాళ్ళకు కట్టేసి కేవలం 15 రోజుల్లోనే మా కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా కూడా బూస్టప్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. ఎలా సార్, హౌ కెన్ ఒక ఇన్స్ట్రక్టర్ లేకుండా హౌస్ వైఫ్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, డిగ్రీ స్థాయి నుంచి, ఇంటర్ స్థాయి నుంచి అబౌవ్ 18 వాళ్ళు కూడా నేర్చుకునేటువంటి పరిస్థితి, వాళ్ళలో ఎలా బూస్టప్ చేశారు? మీ ధైర్యం ఏంటి అసలు? దీనికి కారణం ఒకటే అండి, ఓకే, వెనక లేడీస్ కూర్చుంటే వాళ్ళ బరువు ఆపలేరు. ఓకే, ఇది ఒక్కటే ఒక సిస్టము, ఫోన్తో కంట్రోల్ చేయడము. ఇంకొకటి స్పీడ్ వెళ్ళిపోకుండా చిన్న వెహికల్ బరువు లేకుండా ఉండడమే మెయిన్ కారణం. దీనికంటే ముందు ఇంకా ఉండే, అది 3 వీల్ వెహికల్, హ్యాండిక్యాప్డ్ వెహికల్. అట్లా నేను ఫ్రీగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫ్రీ కూడా నేర్పించిన. అది నడపడం కష్టం, అందులో బ్యాలెన్స్ వస్తే అన్నీ వచ్చినట్టే. అట్లా అది అప్పుడే అది వాడినా, ఇప్పుడు ఇది వాడడం, ఈ కంట్రోల్ ఉండడం వల్ల ఇది బెస్ట్ అయింది. లైట్ వెయిట్ వెహికల్, మొత్తం కలిపితే 19 kgs ఉండదు ఇది. అండ్ లైట్ వెయిట్ ఉండడం వల్ల చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడో 20 సంవత్సరాల క్రితం మీరు ఆ పంట పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ట్రాక్టర్ నేర్పించారని చెప్పేసి మీరు, కానీ ఆ సేవలు అక్కడికే పరిమితం కాకుండా హైదరాబాద్ వరకు వచ్చి ఈ వినూత్న టెక్నాలజీ ఏదైతే మనం యుగానికి సంబంధించినటువంటి, లేదంటే దశాబ్దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా కూడా లోపల ఇమిడ్చుకొని మీరు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచో తెచ్చుకొని చేసి, ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే అందరినీ స్కూటీ నేర్పించేయాలని చెప్పేసా ఎట్లా? యాక్చువల్గా నేను చెప్పిన కదా సార్, కార్ నేర్పిస్తుంటే వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. మాకు చాలా నీడ్ ఉందండి 2 వీలర్, మాకు చాలా, మా ఇంట్లో అడిగితే తిడుతున్నారు, నీకు తిడితే ఆపలేవు, బరువు కష్టము, ఇంత పెద్ద యాక్టివల్ కదా అప్పుడు, నువ్వు నడపలేవు, పడిపోతే నాకు కష్టం అవుతుందని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకోలేకపోయిండ్రు. పాపం వాళ్ళ డ్రీమ్ నెరవేరలేకపోయింది. నేను ఎప్పుడైతే ఈ టెక్నాలజీ తెచ్చినో కొన్ని వేల మందికి, మీ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు పిఎస్ నుంచి అడగండి, ఉప్పల్ పిఎస్ నుంచి ఏ డాక్టర్ని, చాలా మంది డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు కొన్ని వేల మందికి డ్రైవింగ్ నేర్పించిన నేను. అంత వేల మందికి నేర్పించడం వల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్. దీనివల్ల నాకు ఎంత సంతోషపడుతున్నా అంటే, మీరు చూడండి, కొన్ని ఇప్పుడు టైం అయిపోయింది, మీరు
ఎన్ని 30-50 వెహికల్స్ ఇక్కడ కేబిహెచ్పిలో కూడా ఉంది మాది బ్రాంచ్, అది మాదే, ఇది కూడా మాదే, 2 బ్రాంచులు మావే. నేను మా తమ్ముడు చూసుకుంటాం. చాలా చాలా మంచి మా వర్కర్స్ ఉన్నారు మా దగ్గర, చదువుకున్న బీటెక్ చేసిన పిల్లలు ఉన్నారు. నేను కూడా శాలరీస్ ఏం తక్కువేను, 22,000 వరకు ఇస్తా ఒక్కొక్కరికి. చాలా మంచిగా చూసుకుంటా వాళ్ళని. చెప్పండి సార్, నార్మల్గా ఒక ఇన్స్ట్రక్టర్ అయినప్పుడు మీరు దగ్గరుండి నేర్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ స్వతహాగా నేర్చుకునేటువంటి మేమంతా చూసాం. కానీ కొంతమంది మహిళల నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే మాకు 4 వీలర్స్ అంటే వచ్చు, కానీ 2 వీలర్ కేవలం బ్యాలెన్సింగ్ కోసం మాత్రం, కేవలం ట్రాఫిక్లో నడిపేటువంటి ధైర్యం లేదా కానీ వచ్చినాం. కానీ మాకు 2 వీలర్ లైసెన్స్ కూడా ఇప్పిస్తే మేము వేరే దగ్గర వెళ్ళాల్సినటువంటి పని ఉండదు కదా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. వాళ్ళకేం చెప్తారు మీరు? ఒకటే సార్, ఇప్పుడు అవేర్నెస్ రావాలి, పొల్యూషన్ చేయకూడదు. ఇది బ్యాటరీ వెహికల్స్, ఇది నడుపుకుంటే పెట్రోల్ బంక్ కూడా వెళ్ళే అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు. అలాంటప్పుడు నేను లైసెన్స్ ఇప్పిస్తాను డబ్బులు తీసుకోవడం నాకు మంచిగా లేదు. వాళ్ళకి అవేర్నెస్ రావాలి. ఎప్పుడైతే మనం గ్రీనరీ, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, గ్రీనరీ అవసరం కాబట్టి నేను ఈ వెహికల్స్ అన్ని పెట్టినా. నేను లేకపోతే పెట్రోల్ వెహికల్ పెట్టలేకనా. ఇప్పుడు పెద్ద వెహికల్ నేర్పించాలన్నప్పుడు అది కూడా బ్యాటరీ వెహికల్ తెచ్చిన. చూడండి మీరు, పెద్ద వెహికల్ ఉంటుంది బ్యాటరీది, బిగ్ యాక్టివ్ కన్నా వెయిట్ ఉంటుంది అది. అట్లనే నేర్పిస్తున్నా, కానీ నేను చీట్ చేయదలుచుకోలే. మనకు వచ్చే జనరేషన్కి పొల్యూషన్ అయితే లైసెన్స్ అవసరం లేదు కదా, గవర్నమెంట్ ఇచ్చింది మనకి, ఇట్లా మనం యూజ్ చేసుకోవాలి. వాళ్ళని భ్రమ పెట్టి మీకు లైసెన్స్ అవసరం మేడం, మీ పెట్రోల్ బండి ఎట్లా తీసేసేయాలి. అది మీరు ఇప్పుడు తీసేసినా, పెట్రోల్ వెహికల్ తీసేసినా మీకు అంతకంటే డబల్ లాభం వస్తుంది. 2 రూపీస్లో బండి 40 కిలోమీటర్స్ అవుతుందండి. ఎప్పుడు అవేర్నెస్ రావాలి? నేను డబ్బులు సంపాదించకుండా పెట్టలేదు. నేను డబ్బులు సంపాదించే కార్ డ్రైవింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాయి కదా. 20 నిమిషాల్లో ఒక అప్పులో తీసుకెళ్ళి ఆ కారు వెనక్కి రాకుండా హోల్డ్ చేయించేది సిస్టమ్ ఎవ్వరికి రాదు. అందరూ ఆ రోడ్డు మీద నేర్పిస్తా, మాడ నేర్పిస్తా అంటే నేను పార్కింగ్ రివర్స్లో నేర్పిస్తా, అప్పులో 15 నిమిషాలు అట్లా హోల్డ్ చేసేది పెడతా. అదే నా టాలెంట్. అది ఎవరు అవేర్నెస్ చేయరు. నేను డ్రైవింగ్ నేర్పాలంటే ఫస్ట్ ఇంత అప్పులకు తీసుకెళ్తా, హోల్డ్ చేయాలి అంతే. 15 మినిట్స్ హోల్డ్ చేయాలి, వెనక్కి రావద్దు, ముందుకు వెళ్ళొద్దు. అది ఎవరు నేర్పరు. అందుకనే నేను ఇంత హిట్ ఇది. ఇప్పుడు మీకు డ్రైవింగ్ 3 నిమిషాలు నేర్పిస్తా అంటే ఎవరు నమ్మరు. నిన్న V6 వాళ్ళకి 3 నిమిషాలే నేర్పించిన, వాళ్ళు పరిశాన్ అయ్యారు. HMT వాళ్ళని అడగండి, 5 మినిట్స్లో కార్ డ్రైవింగ్ నేర్పించేసిన. వాళ్ళ కారు, నా కారు కాదు. నా కారు పెట్టుకునే నేను ఇది అవేర్నెస్ కోసమే నేను ఇది చేస్తున్నా. లైసెన్స్లు మీకు అవసరం లేదు, అది పెట్టుకోకండి, మైండ్లో నుంచి తీసేయండి. మీ పెట్రోల్ వెహికల్ ఉంటే తీసేయండి, పొల్యూషన్ చేయకండి. తీసేసి మీరు అవేర్నెస్కి రండి, పొల్యూషన్ చేసుకోకండి, కాపాడుకోండి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. బ్యాటరీ వెహికల్స్ చాలా మంచి వెహికల్స్ వచ్చినాయి, డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, మీకు అన్ని రకాలుగా ఉన్నాయి. మీకు లైసెన్స్ లేకుండా నడపాలి, పెట్రోల్ బంక్కి వెళ్ళొద్దు. ఆ ట్రోలింగ్ కూడా బంద్ అయిపోతుంది ఇట్లా చేయడం వల్ల. మనం కన్నా తల్లండి వాళ్ళు మనం బయటికి వెళ్తున్నా జాగ్రత్తగా నడుపుకో అంటారు కదా, అంటారా లేదా? వాళ్ళు ఎట్లా మంచిగా నడపకుంటుంటారు, వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తారు. అదంతా భ్రమ, తిక్కాది. మన ఇండియా, మనము మంచి తల్లులు మన వాళ్ళు. జాగ్రత్తగా వెళ్ళి నాన్న, జాగ్రత్తగా రానా అంటారు. మగపిల్లలు ఏం చేస్తారు? బార్ షాప్కి వెళ్తారు. వీళ్ళు అట్లా కాదు, కూరగాయలకు పిల్లల్ని వదలడం, మంచి మంచి పనులకు వెళ్తారు వీళ్ళు. చిన్న వెహికల్స్ బెంగళూరు నుంచి వచ్చినటువంటి టెక్నాలజీ కావచ్చు, లేదంటే వర్సటైల్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ చిన్న వెహికల్స్ తీసుకొచ్చి కంప్లీట్గా బ్యాలెన్సింగ్ కూడా నేర్పించేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, 2 వీలర్ లేదా ఈవీ వెహికల్స్ ఉన్నటువంటి వాళ్ళను ధైర్యంగా నేర్పి సత్తా కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళలకు మేము కూడా తోడ్పాటు అందిస్తాం. కాకపోతే మీరు చేయాల్సినటువంటి ఒకటే, కేవలం మీలో ఉన్నటువంటి భయాన్ని కావచ్చు, మీలో ఉన్నటువంటి ఆందోళనకరాన్ని మీరంతా కూడా బయట వదిలేస్తే మాత్రం మీరు సునాయాసంగా అతి తక్కువ టైంలో మీరు ఒక వెహికల్స్ నేర్చుకోవడానికి కావచ్చు, లేదంటే కొంతమంది చెప్తున్నారు 4 వీలర్స్ వచ్చు కానీ బ్యాలెన్సింగ్ వల్ల మాకంతా 2 వీలర్స్ అంతా కూడా పర్ఫెక్షన్ రాదు, లేదంటే ఎక్కడ పడిపోతామో, లేదంటే మేము ఇంట్లో ఉన్నటువంటి వెహికల్స్ని నేర్చుకునే టైంలో కూడా మేము కాళ్ళు చేతులు విరగొట్టుకునేటువంటి రోజులు కూడా ఉన్నాయి. మా పేరెంట్స్ని, మా తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మాకున్నటువంటి కుటుంబ సమస్యల మీద మేము ఇంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాం. కానీ సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వీడియోస్ కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ విజయ్ స్కూటీ ట్రైనింగ్ స్కూల్లో మేము చేరడం ద్వారా అతి సునాయాసంగా కూడా మేము నేర్చుకొని సత్తా చాటగలిగేటువంటి కొద్ది రోజుల్లో కూడా మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా అటు నిర్వాహకులతో పాటు ఇటు ఎంతోమందిని తయారు చేసినటువంటి నిర్వాహకులు తన మాటలు చెప్పారు. ఎంతో సునాయాసంగా నేర్చుకునే స్థితి కావచ్చు, లేదంటే మాకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ని కూడా పెంచేసి మమ్మల్ని ఇలా డ్రైవింగ్ నేర్పిస్తున్నటువంటి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నటువంటి కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ అని మనం చూసుకోవచ్చు.
రైట్, ఇది విజయ్ 2-వీలర్ స్కూటీ ట్రైనింగ్. దాదాపు వినూత్న స్టైల్ ఏదైతే మేము చెప్పినటువంటి కావచ్చు, మేము గమనించినటువంటి ఏదైతే సైకిల్ రాని వారు కూడా సునాయాసంగా నేర్చుకునేటువంటి స్టైల్లో ఆ పద్ధతిలో వాళ్ళను ట్రైన్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి బూస్టర్ లెవెల్ ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా కూడా బూస్ట్ చేసేసి ఈవీ వెహికల్స్ అయితే ఏంది, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో వెహికల్స్ కూడా తెచ్చుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న చిన్న పళ్ళ మీద మేము ఆధారపడకుండా అటు అబ్బాయి కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి మగవారి మీద చిన్న చిన్న పళ్ళ మీద మేము ఆధారపడకుండా మా పనులు మేము చేసుకోవాలంటే, లేదంటే మేము ఆంటర్ప్రినర్స్ కావచ్చు, లేదంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఏదైనా సరే మాకు స్కూటీ కంపల్సరీ. ఈ నిత్య జీవితంలో స్కూటీ కంపల్సరీ కాబట్టి ఎవరెవరో తోలుతుంటే, ఎవరెవరో వస్తుంటే చెప్తుంటే మేమంతా విని వాళ్ళ వెనకాల వెళ్ళడం కాకుండా మేము కూడా వాళ్ళకి ఏదో ఒక రోజు రైడ్ ఇవ్వాలనే ఆంక్షతో, ఏదో ఒక రైడ్ ఇవ్వాలనే వినూత్న ఆలోచనతో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోని చూసి మేము ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందని సదరు మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. మేమంతా కూడా దగ్గరుండి కూడా చూసినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ట్రైనింగ్తో పాటు వాళ్ళ స్కిల్స్ని బేస్ చేసుకొని స్కిల్స్ని ఎంకరేజ్ చేస్తుంటూ వాళ్ళ సపోర్టివ్గా తోలుతున్నటువంటి పరిస్థితి. మీరు చూస్తున్నటువంటి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.